దొంగిలించబడిన లేదా పోగొట్టుకున్న 454 సెల్ ఫోన్లను కాకినాడ జిల్లా పోలీసులు రికవరీ చేసి తిరిగి వాటిని బాధితులకు అందించడం జరిగిందని కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ ప్రస్తుతం 9వ విడతగా 454 సెల్ ఫోన్లతో కలిపి మొత్తం 2551 సెల్ ఫోన్లను రికవరీ చేశామని, మరో నెలలో మరో 600 వరకు సెల్ ఫోన్లు అందించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దొంగిలించబడిన లేదా పోగొట్టుకున్న సెల్ ఫోన్ల ఫిర్యాదు కోసం మోబీ ట్రాక్ కాకినాడ పోలీస్ సేవలను ఉపయోగించుకోవడానికి 9490617852 అనే నెంబర్కు వాట్సాప్లో హాయ్ లేదా హలో అని మెసేజ్ పంపాలని, అలా మెసేజ్ ఇచ్చిన తర్వాత వారికి లింక్ వస్తుందని, ఆ లింకు నందు పూర్తి వివరాలు నమోదు చేసి ఈ సేవలను ఉపయోగించుకోవాలని ఎస్పీ సూచించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన CEIR వెబ్సైట్ www.ceir.gov.in ఫిర్యాదు కొరకు నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. అలాగే సైబర్ మోసాల నుండి రక్షణ కోసం వీడియో కాల్స్, ఫోన్ కాల్స్కు స్పందించవద్దని, సైబర్ నేరగాళ్ల మోసాలకు గురైతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 లేదా సమీపంలో గల పోలీస్ స్టేషన్కు సంప్రదించాలని అన్నారు. విహారయాత్రలకు, ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు ఇంటికి తాళం వేసుకుని వెళ్లాలని, ఆ తర్వాత సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. తద్వారా దొంగతనాలు అరికట్టేందుకు వీలు కలుగుతుందన్నారు. పోలీసులు సేవలను వినియోగించుకొని నేరాలకు, దొంగతనాలకు అడ్డుకట్ట వేయటానికి ప్రజలంతా సహకరించాలని జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ కోరారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ MJV భాస్కర్ రావు, MR శ్రీనివాసరావు, కాకినాడ DSP మనీష్ దేవరాజ్ పాటిల్, SP DSP CH శ్రీరామ కోటేశ్వరరావు, DCRB ఇన్స్పెక్టర్ P ఈశ్వరుడు, పోలీస్ కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ సన్యాసిరావు, IT కోర్ ఇన్స్పెక్టర్ T క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ జనరల్ బాడీలీ అఫెన్సెస్ ఇవన్నీ డిటెక్ట్ చేయడంతో పాటు ఎవరైతే బాధితులు ఫోన్స్ పోగొట్టుకొని ఆన్లైన్ మా దగ్గర రిజిస్టర్ చేసుకున్నారు, ఫేజ్ వైజ్గా ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ ఫోన్స్ ఎట్ ఏ టైం రికవర్ చేయడానికి ఎఫర్ట్స్ పెట్టి రిపీటెడ్గా వాళ్ళందరికీ పిలిపించి ఇవ్వడం జరుగుతుంది. దానిలో ఇప్పుడు ఫేజ్ 9లో 454 ఫోన్స్ వర్త్ నియర్లీ 80 lakh రూపీస్ ఇవాళ రిటర్న్ చేయడం జరుగుతుంది. దానికి స్టేషన్ వైజ్ అన్నీ ఇక్కడికి తెప్పించి వాళ్ళ డిస్ప్లే కోసం పెట్టాము, కానీ బట్ స్టేషన్ వైజ్ ఇవి రిటర్న్ చేసేసి ఇక్కడ కొంతమంది వచ్చారు తీసుకోవడానికి, వాళ్ళందరికీ రిటర్న్ చేస్తాం. ఈ 454 ఫోన్స్ ఇవ్వడంతో 9th ఫేజ్లో ఇప్పటికీ 2551 మొబైల్ ఫోన్స్ ఏవైతే పోయాయో అవన్నీ రిటర్న్ చేయడం జరిగింది. 600 to 1000 ఫోన్స్ రిటర్న్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అట్లానే కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ తీసుకొని సైబర్ క్రైమ్లో పోగొట్టుకున్న డబ్బుల మీద కూడా డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా వెరీ సూన్ ప్రోగ్రామ్ పెడతాము. దీంతో పాటు పబ్లిక్ అందరికీ వీ వాంట్ టు గివ్ ఎ మెసేజ్ ఫ్రమ్ కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్. ఇప్పుడు సమ్మర్ వెకేషన్ వస్తుంది, స్కూల్స్కి, కాలేజెస్కి సెలవులు వస్తాయి. ఇల్లు వదిలి ఎవరైనా ఊళ్ళు వెళ్తారు, ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళొచ్చు, టెంపుల్కి కానీ అట్లాంటి రిలీజియస్ పిలిగ్రిమేజ్కి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇల్లు లాక్ చేసుకొని వెళ్ళేటప్పుడు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఫెసిలిటీ యూజ్ చేసుకోవాలి. అట్లానే లోకల్ పోలీస్ స్టేషన్లో కనుక ఇంటిమేట్ చేస్తే మేము అన్ని ప్రికాషన్స్ తీసుకొని అక్కడ వాళ్ళ ఇంట్లో ఏ విధమైన హౌస్ బ్రేకింగ్ కానీ ఇట్లాంటి అఫెన్సెస్ జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి దిస్ ఇస్ అన్ అపీల్ ఫ్రమ్ కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్. ఎవరైనా ఎక్కువ రోజులు ఊళ్ళు వెళ్తుంటే కనుక ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఫెసిలిటీ అండ్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి తప్పకుండా తెలియజేయండి. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడలో ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ మరియు పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఘనంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు, క్రైస్తవ ప్రముఖులు. పిఠాపురంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలో శ్రమదానం చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రత్యేక అధికారి జి వీరపాండ్యన్.
కాకినాడ జిల్లాలో 9వ విడతగా 454 సెల్ ఫోన్ రికవరీ చేసి బాధితులకు అప్పగించిన జిల్లా పోలీసులు. ఇప్పటి వరకు మోబీ ట్రాక్ పోలీస్ యాప్ ద్వారా 2551 సెల్ ఫోన్లను రికవరీ చేసినట్లు వెల్లడించిన కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.